లోక్సభ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తున్నది బీఆర్ఎస్ నాయకత్వం. మొత్తము 48 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నాయకులు పార్టీకి దూరమైనట్లు అంచనాకు వచ్చింది. ఇందులో 150 మంది వరకు పార్టీలో పదవులు అనుభవించిన వారు, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, చట్టసభల్లో ఉన్నవారు, పార్టీలో పదవులు అనుభవించిన వారు, ఈ 150 మంది వరకు వారు పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉన్నవారు కొందరు, పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన వారు కొందరు. ఇందులో జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, మాజీ మేయర్లు జాబితా ఇది చాలా పెద్దగానే ఉన్నది. లోక్సభ ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలను వారిలో ఉత్సాహాన్ని నింపి ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకోసమై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. నాయకులు ఉన్నా పోయినా సరే పార్టీకి డోకా లేదనే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇలా కొంతమంది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ఇందులో 2001 నుంచి పార్టీలో ఉన్నవారు, వారికి పార్టీ పదవులు ఇవ్వడం, వారినే ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నది బీఆర్ఎస్ అధినాయకత్వం. వారి గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత పదవులు అనుభవించిన వారు కడియం శ్రీహరి, దానం నాగేందరు, కేశవరావు, విజయలక్ష్మి ఇట్లా వరుసగా ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయిండ్రు. ఈ వెళ్ళిపోయిన సందర్భంలో పార్టీ బలహీనపడుతున్నది. లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామా లేదా, ఎందుకంటే కడియం శ్రీహరి టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయే పార్టీలు ఎందుకు ఉండాలని పార్టీ మారినామని చెప్పడం, ఇట్లా చెప్పడం వలన ఇప్పటికే నైరేషన్లో ఉన్న కార్యకర్తలకు అలాంటి మాటలు మరింత వేదనను కలిగించినాయి. కాబట్టి ఇప్పుడు ఈ 48 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం, కొత్త వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ నాయకత్వం. ఇందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు పార్టీలో వారికి ఉన్న అనుభవం ఈ రీత్యా వారికి పదవులు ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో నాయకత్వాన్ని ఎదిగించుకోవాలనే భావన నాయకుల్లో ఉన్నది. అందుకే వరుసగా బీఆర్ఎస్ ఆఫీస్ కేంద్రంగా నియోజకవర్గ స్థాయిలో, లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో ఇప్పటికే సమావేశాలు జరిగినాయి. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా హైదరాబాద్లోని బయట సమావేశాలు జరుగుతున్నాయి. 2 నెలల పాటు పార్టీలో జరిగిన లోపాలు ఏమేమి ఉన్నాయి, లోటుపాట్లు ఏమున్నాయో ఈ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తెలుసుకున్నారు. కానీ వాటిని ఆచరణలో పెట్టేందుకోసమై అధినాయకుని అనుమతి కావాలి. అధినాయకుని అనుమతి విషయంలో, ఆ మార్పు విషయంలో ఆయన ధోరణి మారలేదని, మారేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఒక రేఖామాత్రంగా చెప్తున్నాడు తప్ప, సూచనాప్రాయంగా చెప్తున్నాడు తప్ప నిర్దిష్టంగా మార్పు అని చెప్పట్లేదు. సరే, అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేకపోతే కనుక పార్టీలో ఒక మార్పు రావాలని బలంగా కోరుకుంటున్న వారిగా నియోజకవర్గ స్థాయిలో కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, ఓటమి పాలై ఉన్నవారిని కూడా ఈసారి క్రియాశీలకం చేసి లోక్సభ ఎన్నికల నాటికి కొన్ని సీట్లు మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి, కనీసం ఒక 4-5 లోక్సభ స్థానాలన్నా గెలుచుకోవాలి. ఆ గెలుచుకునే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నది. ఈ బయటికి వెళ్ళిపోయిన 150 మంది ఒక విషయం అయితే కనుక, రెండోది ఇక 300 నుంచి 400 మందిని నాయకత్వం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తంగానే కొత్త నాయకత్వాన్ని నిర్మించుకునే, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో బీఆర్ఎస్ ఉన్నది. కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. సార్, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్లో నైరాశ్యం పెరుగుతున్నట్లు ఒక భావన ఉన్నది. ఈ నైరాశ్యం నుంచి ముందుగా బయటపడేయాలి. ఆ బయటపడేయడం కోసమై నాయకత్వానికి కొత్త వారికి అవకాశాలు ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారు, పార్టీని గెలిపిస్తారని నాయకులు భావిస్తున్నారు. చూడాలి వారి ఆలోచన, వారు మార్పులు చేర్పులు ఎంత మేరకు బీఆర్ఎస్ గెలుపుకు దారి చూపిస్తాయో.